రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్నాలు సన్నాయికులకు అక్కడ ఒడ్లకు 500 నువ్వు ప్రారంభించడం, ఎండింగ్ ఇచ్చడం, మళ్ళీ కేసీఆర్ దగ్గర నేర్చుకోవద్దు. ఇవన్నీ మీరు ఒడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. 2200 ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. 500 ఇస్తారా చస్తారా మీరు డిసైడ్ చేసుకోండి. ఈ సన్నాయి నొక్కులు, సన్న ఒడ్లు ఇవన్నీ స్టోరీలు చెప్తే వినడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. మీ గురించైనా మీరు మాట్లాడండి. మీ జర్నలిస్టులు హెల్త్ కార్డులు అయితే వేస్ట్ పేపర్ లాగా అయిపోయినాయి నాకు తెలిసి. అయితే మేము ఖచ్చితంగా చేస్తున్నామండి, సందర్శించడం కాదు. ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నది, వాళ్ళ బాధ్యత. వాళ్ళు మర్చిపోతే ట్రీట్మెంట్ చేసి గుర్తు చేసే బాధ్యత మాది. మేము ట్రీట్మెంట్ చేసి గుర్తు చేస్తాము. ఎలక్ట్రిక్ షాక్ దగ్గర పోలే, ఇంకా నెక్స్ట్ ఆ షాక్ దగ్గర పోతుంది. ఈరోజు ఏమంటున్నాం, మీరు రాష్ట్ర బాధ్యత కొని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు ఓన్లీ ఈ పని కూడా చేయలేకుంటే ఎట్లానండి? ఇప్పుడు తడిసి ముద్ద అయితే, ఇప్పుడు దురదృష్ట విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు సీరియస్గా దీని మీద తీసుకోవట్లేదు. కేవలం ఫ్రంట్ పేజీలో మొత్తం ఆ పేజ్ కవర్ వచ్చిందా లేదా చూస్తుంది. నేను గత 10 ఎలక్షన్స్ అయిపోయినాక చూస్తున్నది ఏంటంటే ప్రతి న్యూస్ పేపర్లో ఆ పేజ్ న్యూస్ వస్తుంది, అంతే. అంత మించి ఏమీ కావట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా అడగాలి. ఇక్కడ దొడ్డు ఒడ్ల, సన్న ఒడ్ల, మన్నా మశానం కాదు. మీరు అక్కడ ముఖ్యమంత్రి పదవిలో కానీ, ఈరోజు ఉప ముఖ్యమంత్రి కాదు కానీ ప్రభుత్వంలో మీరు కూర్చున్నారు, ప్రగతి భవన్లో కూర్చున్నారు అంటే, లేదా సెక్రటరీ కూర్చున్నారంటే ఈ హామీల వల్ల కూర్చున్నారు. నమ్మక ద్రోహం చేయొద్దని నేను హెచ్చరిస్తున్నా. నమ్మక ద్రోహం చేయొద్దని హెచ్చరిస్తున్నా. సన్నవడ్లు, దొడ్డు వడ్లు చెప్పలేదు. ప్రతి క్వింటాల్కి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మరి ఇప్పుడేమో లీక్ ఇచ్చారు, సన్నవడ్లు అని చెప్పి లీక్ ఇచ్చారు. అది మంచిది కాదు. ఖచ్చితంగా దీంట్లో కూడా రిప్రజెంటేషన్ కూడా మెన్షన్ చేశాం. మీరు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మాదిరిగానే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే కూడా డిమాండ్ చేశాం. అది రిప్రజెంటేషన్ కూడా రాయడం జరిగింది. వారు చాలా సార్లు ఆగస్ట్ 15 అని చెప్పారు కదా, ఆగస్ట్ 15 వెయిట్ చేయాలి కదా. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల కోసం ఉంచుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. ఈ ఆపల పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. యాసంగిలో పండేదే దొడ్డు వడ్లు, 99% దొడ్డు వడ్లు. నేను సన్నాలకే బోనస్ ఇస్తా అంటే నువ్వు ఎగబెట్టుడే కదా. రైతుకు నువ్వు ఇస్తావా ఇయ్యవా సూటిగా అడుగుతున్నాం. నువ్వు సన్నాలతో స్టార్ట్ చేసినా అన్నావు, మరి దొడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అది కూడా సమాధానం చెప్పు. నువ్వేమన్నావు ఆ రోజు, కాంగ్రెస్ వస్తున్నది, మీరు వడ్లు అమ్ముకోకండి, డిసెంబర్ 9వ తారీఖు మేము రాగానే 500 బోనస్ ఇచ్చి కొంటా అన్నావు. వానకాలం వడ్లే కొంటా అన్నావు, వానకాలం ఎగబెట్టినావు, యాసంగి ఎగబెట్టినావు, మల్ల వానకాలం కొంట అంటున్నావు. ఆ మల్ల వానకాలం ఏమంటున్నావు, సన్నాలే కొంటా అంటున్నావు. మరి సన్నాలు అసలు మార్కెట్కు రానే రావు, పండేది 90% దొడ్డుయే. మరి ఆ దొడ్డు అన్నయ్య కొంటావా కొనవా, కొంటే ఎప్పటి నుంచి కొంటావు, ఈ సన్నాయి నొక్కులు ఎందుకు అంటున్నా, సూటిగా చెప్పమని అడుగుతున్నా.